హాయ్ అండి. ఇదైతే తొలి ఏకాదశి రోజు పూజ విధి విధానం అనేది చూపిస్తాను కొంచెం అంతా. అలాగే నేను ఈ మధ్యన కొంచెం అంత ఫుడ్ని ఎలా మార్చుకుంటున్నాను అనేది కూడా ఈ వీడియో. ఇదైతే శనివారం అంటే దశమి ఏకాదశి ఉన్నాయి కదా, శనివారం రోజు చేశాను పూజ. ఎందుకు చేసావు అనేసి అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఏదన్నా మనసుకి ఇబ్బందిగా ఉన్న, మనకి ఫ్యామిలీలో కొంచెం ఒడిదుడుకులు పడుతున్నా ఇలా చేసుకుంటే మనకి అనేది మంచి జరుగుతుంది అనేసి చెప్పారు. అందుకని చెప్పేసి అయితే నేను చేసుకుంటున్నాను. అలాగే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కగా దేవుడు అన్నీ మంచిగా కాలు చెయ్యి శుభ్రంగా ఇచ్చినప్పుడు మనం కాస్త ఓపిక చేసుకొని దేవుడికి అన్ని నైవేద్యాలు దేవుడి మీద ఒక నమ్మకంతో అయితే చేసుకుంటే ఎంత లేదన్నా ధ్యానం అనేది మనిషికి కొంచెం మార్పు అనేది రావడానికి సహజంగా ఉంటుందండి. అందుకని చెప్పేసి చేసుకున్నా. నేనైతే 7 పిండి దీపాలతో పాటు 8వది కూడా ఉంచాను. ఎప్పుడూ కూడా 5 పెడుతున్నాను కుదరక. ఇంక ఈరోజైతే దేవుడు కరుణించి నాకు అంత పేషియన్సీనైతే ఇచ్చాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా అయితే దేవుడు పూజ అనేది చేసుకున్నా. ఇదైతే తులసి మాల కట్టాను. నాకు ఉన్న వెంకటేశ్వర స్వామికి పెద్దది ఉంటుంది కదా, అంత పెద్ద స్వామికి తులసి మాల అనేది అవ్వట్లేదని చిన్నది ఉన్నది కదా ఆయనకి పెట్టుకున్నాను. ఇదిగోండి. ఆ కలియుగ వెంకటేశ్వరునికి కోరిన వారికి కొంగు బంగారాలన్నీ అయితే ఇస్తాడు అనేసి పేరండి. ఏది కోరుకున్నా నెరవేరుతుంది 7 వారాలు పూర్తయ్యే లోపు అనేసి చెప్తారు. అందుకే నా స్వామి మీద భారంతో అయితే కోరుకుని చేసుకుంటున్నాను. ఇదైతే ఏకాదశి రోజు పూజ. చక్కగా అరటిపళ్ళు, అలాగే చల్లిమిడి, వడపప్పు, పేలాలు తెచ్చారు. అంటే మాకు రెడీమేడ్ ఇక్కడ అమ్ముతారు తయారు చేసేసినవి పేలాలు. 2 పిండి దీపాలలో 7 వత్తులు వేసి ఆవు నేతితో దీపారాధన అనేది. వెంకటేశ్వరుడికి పిండి దీపాలు చాలా ఇష్టం అండి. మేము పిండి దీపాల్లో బెల్లం వేసి, కొంచెం నెయ్యి వేసి, ఆవు నెయ్యి, ఆవు పాలు పోసి అయితే కలుపుకొని దానితో ప్రమిద చేసుకుంటామని. అలాగే పానకం కూడా చేశాను. ఇంకా అరటిపళ్ళు, యాపిల్, ఒక దానిమ్మకాయ దేవుడికి కూడా అంటండి ఒలుచుకుని తినడం కానీ, మనం వేడివేడి పదార్థాలు పెడితే అది తినడం కానీ, మనం చంటి పిల్లలకి ఎలా పెట్టుకుంటామో, మన పిల్లలకి ఎలా అయితే చూసుకుంటామో అట్లాగా దానిమ్మకాయ పెట్టినా, యాపిల్ పెట్టినా కొంచెం కట్ చేసి అయితే పెడితే ఆయనకి తినడానికి వీలవుతుందంట. అలాగే వేడివేడి పెడితే మనకి ఎలాగైతే కాలుతుందో అలాగే స్వామికి కూడా ఏ దేవుడికైనా అలాగ వేడి అనేది పెట్టరు. ఇదిగోండి, ఇలా అయితే పూజ అనేది 2 రోజులు చాలా బాగా చేసుకున్నాను. తర్వాత అయితే ఇలాగా దానిమ్మ చెట్టు ఏదో అర్థం కాలేదు, కాయ కోసమని వెళ్ళాను. తీరా చూస్తే కాయతో పాటు ఊడొచ్చేసింది కట్టిన క్లాత్. మొత్తానికి అయితే ఎదురుగుండా ఉంటుందండి దానిమ్మ. ఏదో ఇదే వచ్చినట్టుంది, గాలి అది ఎక్కువ ఇదవుతాయి కదా, కొంచెం అంత నదర తగులుతున్నట్లుంది. అందుకని చెప్పేసి అయితే కాయలు పోయినాయి, 4-5 పోయినాయి. ఇంకా పోయిన వాటిని ఏం చేయలేమనుకోండి, ఉన్న వాటిని సేవ్ చేసుకుంటే చాలే అని చెప్పేసి నేనైతే ఇంకా ఏం మాట్లాడలేదు. ఇక్కడైతే పైకి వచ్చాను. పైన అయితే పిట్టలు ఉన్నాయి, చాలా బాగా తిరుగుతున్నాయి. అక్కడ వడ్ల కంకి పెట్టాం కదా, వడ్ల కంకి కోసం అనేది వచ్చినాయి. అదిగో అక్కడ కర్ర మీద నుంచి ఉన్నాయి. చాలా రోజుల తర్వాత అయితే పైకి వచ్చా. పైకి వస్తే నేను ఏం చేస్తానంటే సాక్స్లు వేసుకొని, హ్యాండ్ గ్లౌజెస్ వేసుకొని, అట్లాగే మనకి స్కిన్ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది అనుకున్న ప్రతిదానికి కూడా కంపల్సరీ క్రీమ్లు, ఆయిల్స్ అప్లై చేసుకుని అయితే వస్తాయి. ఏ నిమిషం ఏ పురుగు వచ్చి కొడుతుందో తెలియదు కదా గార్డెన్ అంటే. సో అందుకని అయితే చేసి ఒక 4 రౌండ్లు అయితే వేసాను. వేస్తే ఈలోపు మా పనమ్మాయి వచ్చేసింది. అందుకని చెప్పేసి అయినా సరే కొంచెం తను వచ్చిన వెంటనే అయితే ఊడుస్తుంది. ఊడ్చిన తర్వాత నేను వెళ్ళొచ్చులే అనేసి ఇంకా పైనే ఉన్నాను. ఎన్విరాన్మెంట్ చూడండి ఎంత బాగుందో అసలు.
మా సరౌండింగ్స్ అంతా పచ్చగా చెట్లు అన్నీ బాగానే ఉంటాయి. ఎవరికి వాళ్ళకి ప్లేస్ ఉంటుంది. ఉన్న ప్లేస్లో మొక్కలు పెంచుకుంటారు. అలా బాగానే ఉంటుంది. కానీ మాకు పక్కన రోడ్డు ఉండదు. 24 గంటలు సౌండ్ పొల్యూషనే ఉంటుంది. అందుకని నేను వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అన్నమాట. ఇక్కడైతే ఒక బత్తాయి చిన్నగా పగిలిపోయింది. ఒక లెమన్ ఆరెంజ్. వర్షాకాలం కదండి, ఫ్లవరింగ్ స్టేజ్ అన్నీ. అందులో ఇచ్చిన కంపోస్ట్లు కూడా మంచి మంచి ఫర్టిలైజర్స్ అవి ఇవ్వడంతో మంచిగా గ్రోత్ అనేది ఉంది మొక్కలకి. ఇంకా కొంచెం 4-5 వర్షాలు పడితే మళ్ళీ ఏమవుతాయో చెప్పలేం, కానీ ప్రస్తుతానికి అయితే నాట్ బ్యాడ్. చూడండి ఎంత ఇదిగా ఉందో ఎన్విరాన్మెంట్ మొత్తం గ్రీనీగా. నేను ఇంత మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాను, మా హబ్బీ వచ్చి దాన్ని స్పాయిల్ చేస్తారనమాట. ఇక్కడైతే సాయంత్రం ఇది చేస్తున్నాను. ఏమంటారంటే పేలాల పిండి అంటారు చాలామంది. మా సైడ్ అయితే పేలాల పిండి అని అంటాము. కొంతమంది ఏమో దీన్నే బూడిద పిండి అంటారు, ఎందుకంటే కలర్ అలాగా బూడిద కలర్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. బెల్లం చిన్నప్పుడు కొట్టు దగ్గరికి పంపించేవారు. పంపిస్తే అక్కడ బెల్లం ముక్క పెట్టేదాకా వదలకుండా వచ్చేవాళ్ళం. మా పెదనాన్నలకే ప్రచారీ షాప్స్ ఉండేవి. వాళ్ళు బెల్లం ముక్క పెడితేనే వచ్చేవాళ్ళం. ఒక పెదనాన్నగారు అసలు పెట్టేవారు కాదు. ఇంకో పెదనాన్నగారు అయితే వెళ్ళిన ప్రతి ఒక్కరికి చిన్న బెల్లం ముక్క అయితే పెట్టేవారు. ఆ బెల్లం ముక్క కోసమే మేము వెళ్తాం అని మా అమ్మ పాలేరుని పంపిస్తే కాదు అని నేను వెళ్తా అని చెప్పి వెళ్ళి ఆ బెల్లం ముక్క తిని వచ్చేవాళ్ళం. ఒక్కొక్కసారి ఎవరికన్నా పెడితే మాకు ఇంట్లో లేవా అంటే ఇంట్లో ఉండి ఏంటో ఆ కొట్లో వాళ్ళు పెట్టే బెల్లం ముక్క అంత ఇష్టం అనమాట ప్రతి ఒక్కరికి. ఆ రోజుల్లో ఇవన్నీ ఏమున్నాయండి, ఆ బెల్లం ముక్కే అంత పరమాన్నంలో తినేవాళ్ళం. ఇగో పేలాలు తెచ్చారు అన్నాను కదా, ఈ పేలాలు అయితే వాళ్ళు ఏం చేసి అమ్ముతారు, అవి అయితే తెప్పించేసాను. మామూలుగా మేము పేలాలు అయితే ఏం చేస్తామంటే ముందు జొన్నలు తెచ్చుకొని, జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ తెచ్చుకొని బాగా ఎండలో ఆరబెట్టి దాన్ని అయితే పేలాలు వేయించుకొని అప్పుడు పేలాల పిండి అనేది చేసుకుంటాం. మీరు ఇలాగే చేసుకుంటారా? మేము ఇలాగే చేసుకుంటాం. ఇదిగోండి ఇలా అయితే మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం. వెనకైతే మా అమ్మగారు వాళ్ళు రోట్లో తిరగట్లో అట్లా వేసి చేయడం, లేదంటే మామూలుగా రోలు ఉంటుంది కదా వాటిల్లో వేసి దంచడం అలా చేసేవారండి. రోకలే పని పెట్టేవారు బాగా. అవి కొట్టడానికి మాకు మహా ఇష్టంగా ఉండేది. భలే అనిపించేదిలే. వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు, మేము చేస్తాం అనేవాళ్ళం. ఈ పేలాల పిండి కూడా దొంగతనంగా తినేవాళ్ళం అండి. ఎందుకంటే వాళ్ళేమో పాపం పనిపాటల్లో చేసుకోలేక, అందులో ఈ వ్యవసాయం రోజులు కదా, చేసుకోలేక దాచిపెట్టేవారు. ఎక్కడెక్కడో పైన పెడితే ఆ వేసుకొని ఈ కుర్చీ వేసుకొని పైకి ఎక్కేసి తినేసి, అదేమన్నా చాక్లెట్ ఆ బొగ్గన పెట్టుకోవడానికి మూతి నిండా అంటేది, అదేమో తుడుచుకున్నా కానీ ఎక్కడో చోట పలుకుండిపోయి దొరికిపోయేవాళ్ళం. అయిపోయిందనేది మళ్ళీ మా నాన్నగారు పాపం తింటారు తిరిగి వచ్చి అని చెప్పేసి మళ్ళీ చేస్తూ ఉండేది. అట్లా విసిగిచ్చేవాళ్ళం మా అమ్మని. ఇలాగ మా చిన్నప్పుడు మెమరీ ఉండేది. ఇదైతే ఉల్లిపాయ తినమన్నారు కంపల్సరీ. రోజు ఒక ఉల్లిపాయ తినేలాగా పచ్చిది చూసుకోమన్నారు. అందుకని చెప్పేసి పచ్చి ఉల్లిపాయ కోసి ఆడబెట్టుకుంటే దాని మీద ఉప్పు నిమ్మకాయ వేసుకొని తింటున్నాను. తినగలిగితే తింటాను, లేకపోతే కనుక ఆ ఉల్లిపాయను నెక్స్ట్ డే తింటాను. ఇక్కడైతే మామిడికాయ ఆకుకూర పులుసు పెట్టాను. ప్రతి డే అయితే పూరి వేసుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు చేసిన పిండి కొంచెం అంతా ఫ్రిడ్జ్లో ఉంది, ఒక చపాతీ అంతా, అది 2 చేసి పూరి వేసుకుంటున్నాను. ఇక్కడైతే శనగలు ఇవి వారం రోజులు అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసరికి మొలకలు వచ్చేస్తున్నాయి. మా హబ్బీ తినట్లేదు. అవి ఏంటంటే ఉడకబెట్టి చక్కగా తాలింపు వేసి ఉల్లిపాయ అన్నీ వేసి పంపిస్తే వాసన వచ్చేస్తుందని చెప్పేసి తెచ్చేస్తూ ఉంటున్నారు. అందుకని ఇంకా పచ్చి పెడితే పచ్చి ఏమో అవ్వట్లేదు. ఒక్కో రోజు బాక్స్ పట్టుకెళ్తారు, ఒక్కొక్క రోజు బాక్స్ పట్టుకెళ్ళరు. అలాగా ఫ్రిడ్జ్లోనే ఉంటున్నాయి. నేను తినట్లేదు కదా, ఇప్పుడు తినొచ్చు. ఇవి అయితే ఉడకబెట్టేసి అక్కడ పెడితే ఏదో ఒకటి తింటాం. ఏమీ లేకుండా అలా పెట్టి కూర్చుంటే తినలేం కదా. అందుకని నేనైతే ఇవి ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం అంత బెల్లం ముక్క వేసుకుంటానండి. ఇది నాకు ఒక ఇష్టం అనమాట, ఆ బెల్లం వేయడం వల్ల. మనకి బెల్లంతో ఉడికినవి కూడా అరుగుదల, శనగలు అంటే అరుగుదల తక్కువ ఉంటాయి కదా, సో అరుగుదల కూడా బాగుంటుంది. అట్లాగే వచ్చేసి శనగల్ని సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుంటే దాంట్లో ఉన్నటువంటి మన బాడీకి పనికిరానటువంటి పోషకాలు పోయి మనకు అవసరమైన పోషకాలు ఉంటాయి. హైలో పెడితే అవన్నీ మనకి మంచి పోషకాలన్నీ పోతాయంట. అందుకని స్లోగా మీడియం సైజులో పెట్టే చేసుకుంటా.
ఇక్కడైతే 2 పూరీలు అయితే వేయించేసుకున్నాను. పూరీలు చపాతీలు తిని కూడా చాలా రోజులు అయిపోయిందండి. ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా. ఇవి అయితే నీళ్లు పంపేసేసి తర్వాత అయితే వీటిని అలా పెట్టేశాను. ఉప్పు అవన్నీ సరిపోయినాయి మంచిగానే. ఇంకా పక్కన పెట్టేసేసుకుంటే ఏదో టైము వీలు పడితే తింటా ఉండొచ్చు అనేసి. ఇదిగోండి ఇక్కడైతే దానిమ్మకాయలు ఒలిచి పెట్టుకున్నా. మామూలుగా చాలామందికి దానిమ్మకాయ ఒలవడం అంటే మహా చిరాకు. బట్ నాకైతే అసలు అలా చిరాకే ఉండదు. ఎన్ని కాయలైనా చాలా ఫ్రీగా ఒలిచేస్తూ ఉంటా. ఆడవాళ్ళకి దాటిన దగ్గర నుంచి కంపల్సరీ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎందుకో వస్తుంది. మరి పిల్లలు పుట్టి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చేసి ఎలాగో ఏమో తెలియదు. మొత్తానికైతే ఎంత లేదు అనుకున్న ఐరన్ ప్రాబ్లం అనేది చెప్తారు డాక్టర్లు కూడా. సో రోజు ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. నాకు ఇది ఉంది కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. ప్రతి ఫ్రూట్ ఏదో ఒకటి రోజు మన ఫుడ్లో అనేది డైట్లో యాడ్ చేసుకుంటే మంచిదండి, నాకు తెలిసినంత వరకు అయితే. నచ్చిందా వ్లాగు? నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. కంటెంట్ ఉంది, నేను బాగా చేస్తున్నాను అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇదేనండి ఇవాళ వ్లాగ్ అయితే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.